హలో ఎవరిబడి, నేను వివి సత్యనాగేష్. అలెగ్జాండర్ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. అలెగ్జాండర్ అనేక దేశాలని దండెత్తాడు. దేశాలన్నిటినీ దండెత్తిన తర్వాత ఆ దేశాల్లో ఉండే సంపదను అంతటినీ తీసుకొని తన దేశానికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ టైంలో ఈ దేశాలన్నిటిలోనూ కొల్లగొట్టిన ఆ సంపదని అంతటినీ కూడా బ్యాగుల్లో అనేక సంచుల్లో, అవి గోన సంచులు అవ్వచ్చు, ఏ సంచులైనా అవ్వచ్చు, వాటన్నిటినీ కూడా అందులో పెట్టి, అవి బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, నగలు, రకరకాల ఆభరణాలు అన్నిటినీ కూడా అందులో పెట్టి, కొన్ని సంచుల్లో పెట్టి, కొన్ని గుర్రాల మీద, కొన్ని గాడిదల మీద పెట్టి, ఇంకా కొన్ని సంచులు మిగిలిపోతే సైనికుల వీపుల మీద కూడా పెట్టి అది ప్రయాణం అయ్యాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరికైనా అలసట వస్తుందిగా. పాపం గుర్రాలు, ఆ గాడిదలు ఏమీ చెప్పవేమో కానీ మనుషులైతే వ్యక్తపరుస్తారు కదా. అయితే ఒక సైనికుడు చాలా భారంగా ఫీల్ అవుతున్నాడు. ఇది గమనించిన అలెగ్జాండర్ అతని దగ్గరికి వెళ్ళాడు. ఏంటి చాలా బరువుగా ఉంది కదా అన్నాడు. చాలా బరువుగా ఉంది అన్నట్టుగా అతను కొంచెం మొహమాటంగా తల ఊపాడు. అలెగ్జాండర్ దగ్గర సింపుల్గా చాలా బరువుగా ఉంది అని చెప్పలేడు కదా. సో చాలా బరువుగా ఉంది అన్నట్టుగా కొంచెం తల ఊపుతాడు. అలెగ్జాండరు ఆ సైనికుడిని అడిగాడు, అందులో ఏముందో తెలుసా అని. నాకు తెలియదు మహాప్రభు అని. ఓపెన్ చేయన్నాడు. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అంతా బంగారం, వెండి, రత్నాలు, వైడూర్యాలు అన్నీ విలువైనవి కనిపిస్తాయి. అందులో ఆశ్చర్యపోతాడు. అప్పుడు అలెగ్జాండర్ ఆ సైనికుడితో అంటాడు, ఇవన్నీ నీకే, ఇవన్నీ నీవే కనుక చాలా జాగ్రత్తగా నువ్వు వాటిని తీసుకుని మన దేశం చేరాలి. అక్కడ చేరిన తర్వాత ఇవన్నీ నువ్వే నీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఇంకా ఆ క్షణం నుంచి సైనికుడు వాటిని చాలా భద్రంగా చూస్తాడు. తనది అని అనుకున్న తర్వాత మనస్తత్వం మారిపోతుంది. అంటే ఇది నాది, అస్సలు బరువే అనిపించదు. ప్రతి క్షణం కూడా దాన్ని చాలా జాగ్రత్తగా ఆ బస్తాని మోస్తాడు. అలాగే వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాడు. ఏదైనా పడిపోయిందేమో అని ఒక అనుమానంతో వెనక్కి చూస్తూ ఉంటాడు. ఇది కేవలం ఏంటంటే తనది అనుకున్న తర్వాత. సో ఇది ఈ బాధ నీతి బాగానే ఉంది. అలెగ్జాండర్ నిజంగానే సైనికుడికి అవన్నీ ఇచ్చేడా లేదా అనేది పక్కకు పెడితే ఈ కథలో ఒక నీతి ఉంది. అంటే మనం కాంటెంపరీగా ఆలోచిస్తే ఉద్యోగాల్లో వ్యాపారాలు ఎలాగో తనది, నాది, వ్యాపారం నాది అనుకుంటారు కనుక అది సమస్య లేదు. ఉద్యోగంలో కూడా ఇది నాది అని అనుకోవాలి అనే ఉద్దేశంతో ఇన్సెంటివ్స్ అని, కమిషన్ అని మొదలుపెట్టారు. ఇప్పుడేంటంటే ఈ వ్యాపారం నీదే అనుకో, ఈ వ్యాపారం నీదే, నా కోసం చేస్తున్నావు అనుకో, ఇది ఉద్యోగం అని అనుకోకు, నాది అని. నేను కూడా ఈ మార్కెటింగ్, సేల్స్ అలా సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు మీలో ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతాను. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సమాధానం చెప్తారు. దానికి తగ్గట్టుగా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది నాది అనుకున్నప్పుడు ఆ బస్తాని ఆ సైనికుడు ఎంత జాగ్రత్తగా మోసాడో, అలాగే మనం చేసేది ఉద్యోగమైనా కూడా, వ్యాపారం మన సొంతం కాకపోయినా కూడా ఆ ఉద్యోగం మనదే అని అనుకుంటే, అంటే ఉద్యోగం మనదే, ఉద్యోగం కూడా మన వ్యాపారం లాగా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో ఏం చేశారు, మీరు ఒక్కొక్క ప్లాట్ అమ్మితే ప్లాట్కి ఇంత కమిషన్ ఇస్తాం, మీరు ఎన్ని ప్లాట్లు అమ్మితే అంత మీకు బెనిఫిట్ అని. అలాగే ఎల్ఐసి ఏజెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, మీరు ఎన్ని పాలసీలు చేస్తే ఆ ప్రీమియంకి తగ్గట్టుగా మీకు కమిషన్ అనేది మీ అకౌంట్లో జమ అయిపోతూ ఉంటుందని. నాకు తెలుసు కొంతమంది ఎల్ఐసి ఏజెంట్స్ నెలకి 3-4 లక్షలు కమిషన్గా ఆదాయాన్ని సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళల్లో రకరకాల చైర్మన్, క్లబ్ మెంబర్ అని, ఎండిఆర్టీ అని రకరకాల ఉంటాయి వాళ్ళకి. ఒకసారి ఆ గుర్తింపు వస్తే చాలు, ఎల్ఐసి నాదే అని అనుకుని, అలాగే నేను ఎంత చేసుకుంటే అంత, అది పెరినియల్ ఇన్కమ్. వాళ్ళు అందరూ ప్రీమియం కడుతున్నంతకాలం కూడా వీళ్ళకి ఆదాయం వస్తూనే ఉంటుంది. సో అలెగ్జాండర్ కథలో నీతి ఏంటంటే, మనం చేసేది వ్యాపారం కాకపోయినా, అది మన వ్యాపారం కాకపోయినా, మనం చేసేది ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం కూడా అది నా వ్యాపారం అని అనుకునే
ఒక రకమైన దృక్పథంతో చేస్తే చాలా లాభం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్లోనూ కూడా ఈ రకమైన ధోరణి నడుస్తుంది. నువ్వు ఇది చేస్తే అది, అది చేస్తే అది, ఇది చేస్తే నీకు ఆ బెనిఫిట్ అని చెప్తున్నారు. సో ఇది మనకి చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం చేసేది ప్రతిదీ కూడా మనదే అని అనుకుని చేయాలనేది కథలోని సారాంశం అని చెప్తూ నేను ముగిస్తున్నాను. ఈ కథలోని నీతి మీకు నచ్చితే కామెంట్ ద్వారా మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ వీడియోను ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.